నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మరికొద్ది గంటల్లోనే ఒక సూపర్ మ్యాచ్, ఒక బిగ్ మ్యాచ్ జరగబోతోంది. T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఒకవైపు సౌత్ ఆఫ్రికా, మరోవైపు ఇండియన్ టీమ్స్ అనేవి యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నది. అయితే ఇక్కడ ఆడియన్స్ మాత్రం కొంచెం డైలమాలో ఉన్నారు. ఎవరి వైపు ఉండాలి, ఎవరు విజయం సాధిస్తే బెటర్ అనేది. సౌత్ ఆఫ్రికా మీద ఎందుకంత ఇండియన్స్కి సాఫ్ట్ కార్నర్ ఉంది. మిగతా టీమ్స్ మీద కంటే కూడా సౌత్ ఆఫ్రికా గెలిస్తే పర్లేదు అనేటువంటి భావన ఆడియన్స్లో కూడా ఎందుకు కనిపిస్తోంది. మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ సుధీర్ గారు. సుధీర్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. అండ్ హౌ ఎక్సైటెడ్ ఆర్ క్యూరియస్ యు ఆర్? ఎలా అనిపిస్తుంది ఈ రోజు మ్యాచ్ అనేది? ఐ థింక్ చెప్పాను కదా, మొన్నటి వరకు మనం డిస్కషన్ చేసినప్పుడు ఫుట్బాల్ కమెంటరీ చెప్పి వచ్చాను. అండ్ అప్పుడు ప్రతి మ్యాచ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ఛాన్స్ లభించలేదు, బికాస్ ఐ వాజ్ బిజీ విత్ కమెంటరీ. యాక్చువల్లీ అదే టైంలో మీకు యూరో కప్ మ్యాచెస్ ఉంటాయి, అదే టైంలో మీకు వరల్డ్ కప్ మ్యాచెస్ ఉంటాయి. బట్ కమెంటరీ అయిన తర్వాత ప్రతి మ్యాచ్లో ఏం జరిగింది అనేది ఒక అనాలిసిస్ చేయడం, బికాస్ అనలైజ్ చేస్తుంటాను కనుక అలా ప్రతి మ్యాచ్ ఫాలో కావాల్సి వచ్చింది ఆ రకంగా. ఆల్దో ఐ డింట్ వాచ్ ఆల్ మ్యాచెస్ టెలివిజన్లో చూడకున్నా కానీ. ఎస్, మీరు ఎక్సైటెడ్గా ఉన్నట్టు అందరు ఎక్సైటెడ్గా, నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాస్ క్రికెట్ అనేది ఆఫ్ కోర్స్ ఎవ్రీబడీస్ ఫస్ట్ లవ్ అయిపోయింది ఇండియాలో. ఎందుకంటే పర్ఫార్మెన్సెస్ అలా ఇస్తున్నారు అండ్ పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. అండ్ ఇండియన్ క్రికెటర్స్ ఎక్కడ ఆడా కానీ ఐ థింక్ దాన్ని ఏమంటారు, దాన్ని అలా ఆ స్పెక్టేటర్స్లో కానివ్వండి, ఆ చూసే వాళ్ళలో ఆ ఎగ్జుబరెన్స్ వేరే రకంగా ఉంటుంది. అలా ఎక్సైటెడ్గా ఉండి చూస్తుంటారు కనుక అందరు ఎక్సైటెడ్గా ఉన్నట్టు నేను కూడా ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. జస్ట్ మీరు చెప్పినట్టుగా గంటల్లోనే స్టార్ట్ అవుతుంది బార్బడస్ వేదికగా. బార్బడస్ అంటే కవిత గారు, రియల్గా చెప్పానంటే గతంలోనైతే అసలు యాక్చువల్గా దానికి ఫాస్ట్ బౌలర్కు స్వర్గధామం అనేది. అక్కడ ఆడాలి అంటే అక్కడ చాలా కష్టం. వెస్టిండీస్కి అయితే రియల్గా 1990 వరకు బార్బడస్లో వెస్టిండీస్ ఓడించినటువంటి టీమే లేదు. ఆస్ట్రేలియా బికేమ్ ద ఫస్ట్ టీమ్ టు డిఫీట్ వెస్టిండీస్ ఇన్ వెస్ట్. అది కూడా బార్బడస్లో. అప్పటి వరకు వాళ్ళు బార్బడస్లో డిఫీట్ ఎదురు చూడలేదు. ఎటువంటి క్రికెటర్స్ని ఇచ్చిందంటే మనం చెప్పాలంటే ఐ టీమ్స్ వాళ్ళకు గ్యారీ సోబర్స్, మల్కమ్ మార్షల్, గ్రీనిచ్, 3 వాల్కట్స్ అంటూ ఇంకా 3 డబ్ల్యూస్ ఉంటారు. అందరు అక్కడి నుంచి వచ్చారు. జోయల్ గార్నర్ 1983 వరల్డ్ కప్లో వరకు ఆడినటువంటి హీరో అతను. వీళ్ళందరూ కూడా అక్కడి హేన్స్, గ్రీనిడ్స్ అందరూ కూడా అక్కడి నుంచి వచ్చినారు. బార్బడస్ అంటే ముంబై ఎలానైతే గవాస్కర్, టెండూల్కర్, వెంకసర్కర్స్ని ఇస్తూ వచ్చిందో బార్బడస్ అలా ఇస్తూ వచ్చింది. అసలు అటువంటి ప్లేస్ అంటే క్రికెట్కు రియల్గా చెప్పానంటే అంటే రిచర్డ్స్ లాంటి వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వచ్చా కానీ బట్ మ్యాక్సిమం బెస్ట్ క్రికెటర్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే దే కేమ్ ఫ్రమ్ బార్బడస్. సో అక్కడ ఇది 3వ ఫైనల్ రియల్గా చెప్పాలి. 2007లో వెస్టిండీస్ వరల్డ్ కప్ వాళ్ళు కండక్ట్ చేశారు. అక్కడ ఆస్ట్రేలియా శ్రీలంకను ఓడించింది ఆ మ్యాచ్లో. దట్ వాజ్ కర్టైల్డ్ మ్యాచ్ అయిపోయింది, రెయిన్ కర్టైల్డ్. ఈరోజు కూడా మేబీ అంటున్నారు అలా కూడా కావచ్చు అని చెప్పి. ఐ స్టిల్ రిమెంబర్ ఆ 2008-07లో కవితాజీ 281 ఐ థింక్ ఆస్ట్రేలియా స్కోర్డ్ శ్రీలంక అగెనెస్ట్. అండ్ మళ్ళీ ఇద్దరు కలిసి ఆడారు అసలు యాక్చువల్గా ఫైనల్స్లో. అంతకంటే ముందు శ్రీలంక ఆస్ట్రేలియాను ఓడించింది. వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. అప్పుడు బ్రిలియంట్ సెంచరీ బై అడమ్ గిల్క్రిస్ట్. అందరికీ క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఇవన్నీ గుర్తుంటాయి. ఎందుకంటే బార్బడస్లో జరుగుతుంది అంటే గిల్క్రిస్ట్ యొక్క సెంచరీ ఎవరు మర్చిపోరు. 149 of 104 డెలివరీస్ యాక్చువల్లీ. ఈ హ్యామర్డ్ ద శ్రీలంకన్ అటాక్. అన్ని చోట్ల బౌండరీ సాధించాడు. ఈ వాజ్ బ్రిలియంట్ అండి. ఆ తర్వాత మళ్ళీ 2011లో వెస్టిండీస్ వరల్డ్ కప్ T20 ఆర్గనైజ్ చేసినప్పుడు ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా. దట్ వాజ్ నాట్ ఏ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్ యాక్చువల్లీ. ఎందుకంటే అప్పుడు కొంచెం బౌలర్స్కి ఎక్కువగా హెల్ప్ ఉండేది బార్బడస్లో. ఫాస్ట్ బౌలర్స్ అయితే వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం ఉన్నది. అంటే మ్యాక్సిమం బ్యాటర్స్ కూడా మీకు ఇంజరీస్ ఫేస్ చేసినటువంటి గ్రౌండ్ ఏది అంటే క్రికెట్ చరిత్రలో మీకు బార్బడస్, పర్త్గా చెప్పుకుంటూ ఉంటారు అసలు. ఇండియాలో కోల్కతా, చెన్నై. ఇక్కడ కొంచెం బౌన్స్ ఎక్కువగా ఉండేది. చెన్నై ఆఫ్ కోర్స్ రాను కొంచెం స్లో అవుతూ వచ్చింది. బట్ ఈ 4 ప్లేసెస్లో బ్యాటింగ్ చేసే వాళ్ళు గిట్ట సెంచరీస్ కొడితే, 50s కొడితే సెలబ్రేషన్ టైం అన్నమాట. నేను బార్బడస్లో సెంచరీ కొట్టాను అన్నటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉండేది అసలు. సో ఆ బార్బడస్లో ఈరోజు ఫైనల్ జరుగుతుంది. బికాస్ బిట్ ఆఫ్ హిస్టరీ కూడా అవసరం కనుక. బార్బడస్ అంటే అంత మంచి గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్లేస్ అన్నట్టు అసలు. వెస్టిండీస్లో ఐ హ్యావ్ బీన్ ప్లానింగ్ టు విజిట్ దట్ ఆల్సో. రీసెంట్గా నేను లాస్ట్ అమెరికా విజిట్లో నేను జమైకాకి పోయినాను. అక్కడి నుంచి మీరు ఫ్లోరిడా నుంచి యూ కెన్ ట్రావెల్ బై దీంట్లో పోయి రావచ్చు, ఫెరీలో పోయి రావచ్చు సార్, చాలా దగ్గర క్రూజ్లో పోయి రావచ్చు. బట్ బార్బడస్ నా ఒక డ్రీమ్ కూడా ఉంది, ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూడాలి. ఎందుకంటే అంత గొప్ప చరిత్ర ఉంది. గ్యారీ సోబర్స్ అంటే ఫస్ట్ 6 సిక్సర్లు సాధించినటువంటి బ్యాటర్స్.
తర్వాత మనం యువరాజుని చూసాం, రవిశాస్త్రిని చూసాం, చాలామంది గిఫ్ట్స్ అందరిని చూస్తూ. బట్ ఫస్ట్ 6 6 ఎవరు కొట్టారు అంటే యు ఆస్క్ ఎనీవన్ దే విల్ సే గ్యారీ సోబర్స్ ఆఫ్ వెస్ట్ ఇండీస్. అటువంటి ఆల్రౌండర్ నా భూతో నా భవిష్యత్ అండి. తర్వాత జనరేషన్స్లో బోథమ్స్, కపిల్ దేవ్స్, క్యాలిసెస్ వీళ్ళందరూ వచ్చా కానీ గ్యారీ సోబర్స్ లాగా మళ్ళీ ఒక క్రికెటర్ ఈ రోజు ఉంటాడు, ప్రెసెంట్ ఉంటాడు, విల్ బి ప్రెసెంట్. ఈ వాజ్ ప్రెసెంట్ లాస్ట్ ఇక్కడ జరిగినటువంటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఆడుతున్నప్పుడు కూడా ఆ మ్యాచ్ he was watching, he met everybody. సో అతన్ని మీరు చూడండి ఈరోజు టీవీ ఛానల్స్ అన్ని కూడా అతనిపైన ఎక్కువగా కమర్ సోబర్స్ ఎక్కడ ఉంటే అక్కడ చూపిస్తుంటారు మధ్య మధ్యలో. సో అటువంటి వాళ్ళు ఈరోజు వాచ్ చేస్తూ ఉంటారు కనుక ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్. అదేంటి డౌట్ లేదు, ఎందుకంటే ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సోబర్స్ ఉన్నప్పుడు మేము మేబీ ట్రాఫీ కూడా తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనుకుంటా, బికాస్ ఈజ్ ద లెజెండ్ ఉండదు. ఐ డోంట్ నో హూ ఇస్ గోయింగ్ టు, బట్ ఐ థింక్ అతనైతే డెఫినెట్లీ ప్రెజెంట్ ఉంటాడు. అటువంటి గార్నర్స్ ఉండవచ్చు, గ్రీన్ లిడ్జెస్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కనుక అందరూ ప్రెజెంట్గా ఉంటారు. అండ్ రిచర్డ్స్, మన వివియన్ రిచర్డ్స్ కూడా ఇండియన్ టీంలో వచ్చి కలవడంతో చెప్పాడు. రిచర్డ్స్ చెప్పడం అంటే ఇంకేం కావాలి అంతకంటే కాదు, బికాస్ ఈజ్ అ బిగ్ ఇండియన్ ఫ్యాన్ మొదటి నుంచి కూడా. మీరు వివ్ రిచర్డ్స్ను క్వశ్చన్ అడిగితే హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ యూ హ్యావ్ ఎవర్ అంటే సీన్ అంటే అతను సునీల్ గవాస్కర్ అంటాడు. దానికి కారణం ఏంటంటే 13 సెంచరీలు వెస్టిండీస్ అగేన్స్ట్ ఉన్నాయి అతనికి. ఇమాజిన్ చేయండి ఎటువంటి వికెట్స్ పైన అంటే కవితజీ యూ కాంట్ బిలీవ్, రాళ్ళ లాంటి వికెట్స్ పైన గవాస్కర్ నిలబడి సెంచరీలు కొట్టాడు వితౌట్ హెల్మెట్. అతను ధరించినటువంటి దాన్ని ఏమంటారంటే ఆ గార్డ్ కూడా అది కూడా లాస్ట్ ఫేజ్లో అది చేశాడు కానీ, బట్ అదర్వైజ్ యూనో వితౌట్ వేరింగ్ హెల్మెట్ గవాస్కర్ ఫేస్డ్ ఆల్ దీస్ జంప్స్ అండ్ ఫస్ట్ సిరీస్లోనే 700 రన్లు కొట్టాడు. వెస్టిండీస్లో ఇండియాకు మంచి చరిత్ర ఉంది ముఖ్యంగా, అది కూడా మాట్లాడాలి. అంటే 1976లో ఇండియా 400 రన్స్ చేజ్ చేసినటువంటి ఏకైక టీం అప్పుడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా రికార్డ్ బ్రేక్ చేసింది. వెస్టిండీస్ వాళ్ళను 400 రన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో చేజ్ చేసి గెలిచారు. ద టూ లిటిల్ మాస్టర్స్ గవాస్కర్ అండ్ విశ్వనాథ్, బావమరుదులు 2 సెంచరీలు కొట్టారు అప్పుడు. అమర్నాథ్ వాజ్ దేర్, బ్రిజేష్ పటేల్ వాజ్ దేర్. అవన్నీ గొప్పగా అంటే ఫస్ట్ వెస్టిండీస్లో ఇండియా సిరీస్ కూడా గెలిచింది. 1970లో సిరీస్ కూడా గెలిచారు. అంటే కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 10 ఇయర్స్లోనైతే ఇండియన్ డామినెన్స్ ఇన్ ద వెస్ట్ ఇండీస్ హాస్ బీన్ అవుట్ స్టాండింగ్. అసలు వెస్ట్ ఇండీస్ ఇండియాను ఓడించడానికి నేను అనుకుంటాను 10 మ్యాచ్లు ఆడితే 2 కూడా గెలవటం లేదు, అలా మారిపోయింది అసలు యాక్చువల్లీ. దానికి అఫ్కోర్స్ వివిఎస్ లక్ష్మణ్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది 2001 ఎర్లీలో. ఈ వాజ్ బ్రిలియంట్. ఆ తర్వాత ద్రావిడ్ అద్భుతంగా ఆడుతూనే ఉన్నాడు. అండ్ మేబీ ఐ డోంట్ నో టెండూల్కర్ హాస్ స్కోర్డ్ ఎ సెంచరీ ఇన్ ద వెస్ట్ ఇండీస్ అగైన్స్ స్కోర్ చేశాడు కానీ వెస్ట్ ఇండీస్ విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. అండ్ రీసెంట్గా జైస్వాల్ కూడా తన కెరియర్ అక్కడనే స్టార్ట్ చేశాడు. రోహిత్, దే ఆల్ లవ్ వెస్ట్ ఇండీస్. అక్కడ క్రౌడ్ అలా ఉంటారు, ఆ క్రౌడ్ చూస్తుంటాం కదా, వాళ్ళు మ్యాచ్ని ఎంజాయ్ చేయడం మామూలుగా ఎంజాయ్ చేయరు అసలు, అది ఫుల్ సపోర్ట్ ఇస్తుంటారు. అండ్ ఇండియన్స్కి డెఫినెట్లీ నేను అనుకుంటాను బిట్ ఆఫ్ ఎక్స్ట్రా సపోర్ట్ లభించవచ్చు. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ ఫైనల్ అండి. యూ కెన్ గో హెడ్ విత్ ద క్వశ్చన్. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైట్. ఎందుకంటే మేబీ నేను ఏమనుకుంటానంటే మనం లాస్ట్ టైం అనుకున్నాం ఇంగ్లాండ్ తోటి కూడా మార్జిన్ తక్కువ ఉండవచ్చు అని చెప్పి అని. మేబీ ఇంగ్లాండ్ నేను అనుకుంటానంటే బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయినారు టాస్ గెలిచి ఇండియాను. యూనో వెన్ యూ విన్ ద టాస్ నెవర్ గివ్ బ్యాటింగ్ టు ఇండియా ఫస్ట్. అంత ఫామ్లో ఉన్నటువంటి టీంకి ఎప్పుడు బ్యాటింగ్ చేయకూడదు. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఎర్రర్. అంటే అతను ఏమనుకున్నా అంటే క్లౌడీ కండిషన్స్ ఉండడంతో రెయిన్ అవుతుంది, కొంచెం ఆర్చర్ లాంటి బౌలర్స్ డేంజరస్గా మారుతారు. బట్ నథింగ్, ది వాస్ నథింగ్ యాక్చువల్లీ. బట్ ఈరోజు మాత్రం నేను ఏమంటాను స్మాల్ మార్జిన్ ఒక మ్యాచ్ చూడబోతున్నాం. వెదర్ వి లవ్ ఇండియా, వి వాంట్ ఇండియా టు విన్, అఫ్ కోర్స్ విల్ బి లవింగ్ దట్. బట్ సౌత్ ఆఫ్రికాకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సౌత్ ఆఫ్రికా మీరు అన్నారుగా స్టార్టింగ్లోనే, మిగతా టీమ్స్ తోటి కంపేర్ చేసినట్టయితే మ్యాక్సిమం క్రికెట్ లవర్స్ అంటే క్రికెట్ రియల్గా ఇష్టపడే వాళ్ళు ఏమనుకుంటారంటే సౌత్ ఆఫ్రికాకు పాపం ఒక్క ట్రాఫీ కూడా లేదు కదా, ఇండియా 2 సార్లు బిగ్ వరల్డ్ కప్స్ గెలిచింది, T20 గెలిచింది, ఎన్నో ట్రాఫీస్ ఉన్నాయి, వై షుడ్ సౌత్ ఆఫ్రికా ఒకసారి గెలుస్తుంది అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా మేబీ నేను కూడా ఒకరిని కావచ్చు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ డిస్కషన్లో, పాపం ఎంత క్రికెట్ లాస్ అయిపోయినారు వాళ్ళు అసలు. యాక్చువల్గా ఎన్ని సెంచరీలు సాధించి ఉండేవాడు బ్యారీ రిచర్డ్స్, ఎన్ని సెంచరీలు గ్రామ్ పోలోక్ 22 మ్యాచ్లలో 2300 రన్లు కొట్టాడు అతను అసలు. ఇమాజిన్ చేయండి. మైక్ ప్రాక్టర్ అని ఒక ఆల్రౌండర్ ఉండేది, అతను రియల్గా చెప్పానంటే బ్రాడ్మన్ లాంటి ప్లేయర్స్ యొక్క రికార్డు కూడా కలిగి ఉన్నాడు. 6 ఫస్ట్ క్లాస్ సెంచరీస్ వరుసగా సాధించినటువంటి ప్లేయర్, గొప్ప ఆల్రౌండర్. రీసెంట్గా చనిపోయినాడు పాపం. ఆ జనరేషన్ వాళ్ళలో రిచర్డ్స్ అండ్ కస్ట్ వీళ్ళందరూ ఉన్నారు కానీ, బట్ అతను రీసెంట్గా చనిపోయి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్స్ అండి. ఒకవేళ అతడు క్రికెట్ ఆడినట్లయితే 7 మ్యాచెస్లో 41 రన్స్, దాదాపు 250 రన్స్ కొట్టాడు. ఇమాజిన్ చేయండి ఎన్ని గ్యారీ సోబర్స్ తోటి ఈక్వల్గా ఉండే, అంటే అలా క్యాలిస్ కంటే ముందు నేను అనుకుంటాను అతడే ఉండేవాడు. బట్ పాపం క్రికెట్ మాయమైపోయింది. సౌత్ ఆఫ్రికన్స్ అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు దే యూస్ టు ఇన్వైట్ రెబల్ టూర్స్ అనేవి జరిగేవి. అందులో ఇండియా తప్ప మీకు ఇంగ్లాండ్ ప్లేయర్స్ వెళ్ళారు.
వెస్టిండీస్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వెస్టిండీస్లో మళ్ళీ అడుగుబెట్ట నిలవలేదు. కాళీచరణ్ ఇండియాకి వచ్చాడు కదా 77లో. కాళీచరణ్ ఒక రెబల్ టీమ్ని తీసుకొని మనీ వాజ్ వెరీ లో కదా అప్పుడు, మనీ ఎక్కువగా వస్తుందని చెప్పి ఆ రెబల్ టూర్లో పోతే మళ్ళీ వాళ్ళు వెస్టిండీస్లో వాళ్ళని అడుగు కూడా పెట్టనివ్వలేదు. దే ఆల్ సెటిల్ అయిపోయినారు ఇప్పుడు. క్రాఫ్ట్ కానీ చరణ్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు అమెరికాలో మంచిగా సెటిల్ అయిపోయి జీవిస్తున్నారు. సో ఆ రోజుల్లో పాపం మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే అరే ఇన్వైట్ చేసి వీళ్ళని అంటే క్రికెట్ చూడాలి కదా, చూడాలి అంటే ఇప్పుడు ఈ టీమ్స్ నుంచి వీళ్ళందరూ వెళ్ళారు. ఇంగ్లాండ్ అలౌ చేసేది, ఇండియన్ గవర్నమెంట్ కూడా అలౌ చేయలేదు. బట్ ఇండియన్ గవర్నమెంట్కి ఉన్నటువంటి ఒక మీరు సాఫ్ట్ కార్నర్ అన్నారు కనుక అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ 1980-81లో ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చినప్పుడు గ్రహాం గూచ్ అని ఒక క్రికెటర్ ఉండేది ఇంగ్లాండ్కు. ఈ వాజ్ ఎవ్రీబడీస్ నో, ఆల్ క్రికెట్ లవర్స్ నో హిమ్ యాక్చువల్లీ. అతను ఇండియాకు వచ్చినప్పుడు అంతకంటే ముందే ఒక రెబల్ టూర్లో వెళ్ళాడు సౌత్ ఆఫ్రికాకు. వెళ్తే ఇండియన్ గవర్నమెంట్ అలౌ చేస్తుందా చేయదా, ఎందుకంటే వెస్టిండీస్ డింట్ అలౌ. వెస్టిండీస్లో ఇప్పుడు 5 గవర్నమెంట్లు ఉంటాయండి, బార్బడోస్ ఒకటి, జమైకా ఒకటి, కానీ వెస్టిండీస్ అంతా కలిపి ఒక టీంగా ఆడతారు కానీ బట్ 5 డిఫరెంట్ కంట్రీస్ అవి టోటల్గా. ఆయన డిఫరెంట్ ఐలాండ్స్, డిఫరెంట్ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు వాళ్ళు. ఒక ప్రైమ్ మినిస్టర్ అలౌ చేయలేదు ఆ క్రికెటర్ను, గూచిని అలౌ చేయలేదు. రాబిన్ జాక్మన్ అని ఉండేది, ఈ డైడ్ సౌత్ ఆఫ్రికన్, బట్ ఇక్కడ ఇంగ్లాండ్కి ఆడాడు అతను, 2 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. ఈ వాజ్ నాట్ అలౌడ్ ఆల్సో. బట్ గ్రహాం గూచ్ ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఇందిరా గాంధీ అలౌడ్ అండి చిన్నప్పుడు. ఇందిరా గాంధీ అలౌడ్, వెల్కమ్, ఇట్స్ ఓకే బికాస్ స్పోర్ట్స్ తోటి ఏమున్నది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకి మనం వచ్చి వరల్డ్ కప్ ఐసీసీ టోర్నమెంట్స్ ఏం ప్రాబ్లం లేదు. బయలేటరల్ లేవు కానీ బట్ అదర్వైజ్ ఈ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్లో కలుసుకుంటున్నారు. బయలేటర్లు కూడా మీరు అన్నారు కనుక తొందరగానే స్టార్ట్ కావాలని కోరుకుందాం. కావాల్సింది ఏం చెప్పండి, ఎవ్రీబడి వాంట్స్ హ్యాపీనెస్ అండి. సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సుఖంగా ఉండాలి, స్పోర్టివ్ స్పిరిట్ అనే మాట కూడా వస్తుంది. అంతేనండి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఆఫ్ఘనిస్తాన్ గెలవడం అనేది ఎంత గొప్ప విక్టరీ అండి. మనం క్రొయేషియా విషయం మాట్లాడుకున్నాం కదా, సెపరేషన్ అయిన తర్వాత ఎంతమంది చనిపోయినారు అసలు. యాక్చువల్లీ ఇప్పుడు క్రొయేషియన్ ఫుట్బాల్ కెప్టెన్ మోడ్రిచ్కు తన గ్రాండ్ ఫాదర్ ఒక్కడిని చూశాడు తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చనిపోయినారు ఆ యుద్ధంలో అసలు. ఆ తర్వాత ఒక స్టార్ అయినాడు అండ్ వాళ్ళు 2018 ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ చేరుకున్నప్పుడు అయితే ఎవ్రీబడి వాంటెడ్ క్రొయేషియా టు విన్. అరే పాపం బ్రెజిల్ గెలుస్తూనే ఉంటుంది, జర్మనీ గెలుస్తూనే ఉంటుంది, ఇటలీకి గెలుస్తూనే ఉంటుంది, వై షోంట్ క్రొయేషియా? అంత దాన్ని ఏమంటారు అంటే ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నటువంటి కంట్రీ కనుక ఆ సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. సో మీరు అన్నట్టుగా సౌత్ ఆఫ్రికా వైపు కూడా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఐ థింక్ నాట్ ఓన్లీ సౌత్ ఆఫ్రికన్స్, మన ఇండియన్స్ కూడా అదే కోరుకుంటారు. అయితే 10 ఏళ్ల తర్వాత మనకు T20 వరల్డ్ కప్ లో ఒక ఫైనల్ మ్యాచ్ లో ఒక ట్రోఫీ గెలుచుకునే అవకాశం వస్తే ఆల్మోస్ట్ 26 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ లో ఒక ఫైనల్ కప్ గెలుచుకునే అవకాశం వచ్చింది అనేది ఒక సాఫ్ట్ కార్నర్. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా టీమ్స్ వైజ్ గా చూసుకుంటే ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. టీమ్స్ వైజ్ గా చూస్తున్నట్టయితే చూడండి, ఇప్పుడు కెప్టెన్ ఎవరంటే మార్క్రమ్ 2014లో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు, అంతకుముందు నుండి వాళ్ళు ఫైనల్ ఆడుతూ వచ్చారు. దే ప్లేడ్ ఇండియా ఇన్ 2008 ఆల్సో. అప్పుడు 8లో ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ వాజ్ పార్ట్ ఆఫ్ టీమ్ యాక్చువల్లీ అండర్-19లో. కోహ్లీ స్కోర్డ్ సమ్ రన్స్ ఆల్సో, ఈ వాజ్ బ్రిలియంట్ ఇన్ దట్ సిరీస్. తర్వాత రీజా హెండ్రిక్సన్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ టీంలో ఉన్నాడు. సో ఈస్ బీన్ ప్లేయింగ్ ఫర్ 16 years నుంచి ఆడుతున్నాడు. అంటే వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. సో మార్క్రమ్కు ఒక మంచి రికార్డ్ ఏముందంటే అప్పుడు అండర్-19 గెలిచినప్పుడు కూడా క్లీన్ షీట్ అన్నట్టు అన్ని మ్యాచెస్ గెలిచి వాళ్ళు పాకిస్తాన్ ఓడించారు. సో ఆ స్వీట్ మెమరీస్ నేను అంటే ఒక లక్కీ క్యాప్టెన్గా అక్కడ అదే ఇప్పుడు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఈజ్ ఎ కూల్ కస్టమర్ అండి. మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్నప్పుడు కూడా చూస్తుంటాం కదా ఆ ఎబిలిటీస్ అతను ఒకవేళ ప్యాట్ కమిన్స్ను తీసుకోకపోయినట్లయితే ఐ థింక్ యూ వుడ్ హావ్ బీన్ ద క్యాప్టెన్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. కమిన్స్ రావడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. చాలా అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. తర్వాత కూల్గా ఉంటాడు, ఏం పెద్ద కాంట్రవర్షియల్గా ఉండడు. అండ్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్ ఆల్సో. అవసరం ఉన్నప్పుడు అతను నిలబడి రన్స్ కూడా కొట్టే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. సో 2014 తర్వాత అతనికి కూడా మళ్ళీ ఒక మంచి దాంట్లో లీడ్ చేసే అవకాశం వచ్చింది. బికాస్ ఆ తర్వాత చాలామంది క్యాప్టెన్స్ చూస్తూ వచ్చాం సౌత్ ఆఫ్రికాకు. బట్ ఈ మనిషిలో మాత్రం కొన్ని స్పెషల్ క్వాలిటీస్ కనబడుతున్నాయి. అంటే ఒక లీడర్కు ఉండేటటువంటి లక్షణాలు అంటాం కదా, అవన్నీ పుష్కలంగా ఉన్నాయి ఇతరులు కూడా. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ హెస్ లెడ్ బై ఎగ్జాంపుల్. బట్ వెన్ యూ కంపేర్ విత్ ఇండియా ఈ పర్టికులర్ వరల్డ్ కప్లో ఐ థింక్ సౌత్ ఆఫ్రికాకు కొంచెం రోలర్ కోస్టర్, ఆయనకు విక్టరీస్ కొంచెం అంత ఈజీగా రాలేదు. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్లో 77కు శ్రీలంకను అవుట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ బిగ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇక అదే ఒక హ్యూజ్ టర్నింగ్ పాయింట్ అనుకోండి వాళ్ళకు. ఫస్ట్ మ్యాచ్లోనే మీరు అంత పెద్ద విజయం సాధించినప్పుడు ఏమవుతుందంటే ఒక శ్రీలంక లాంటి ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిచినటువంటి T20 కూడా కాదు, వాళ్ళు 50-50 వరల్డ్ కప్ కూడా గెలిచారు. అటువంటి టీమును 77కి ఆల్అౌట్ చేయడం అనేది అఫ్కోర్స్ వికెట్ వాజ్ హెల్ప్ఫుల్ టు ద బౌలర్స్. న్యూయార్క్లో మనం అది కూడా చెప్పుకున్నాం. ఆ కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తూ వచ్చారు. బట్ దే స్ట్రగుల్ ఆల్సో. మళ్ళీ గ్రూప్ చేజెస్లో చూసాం, నేపాల్ తోటి వాళ్ళు స్ట్రగుల్ అయినారు. నేపాల్ తోటి 115 స్కోర్ చేయగలిగారు. నేపాల్ ఒక్క రన్ తోటి ఓడిపోయింది.
దట్ వాజ్ అ వెరీ క్లోజ్ మ్యాచ్. అసలు యాక్చువల్గా నేపాల్ చరిత్రలో నేను అనుకుంటాను, క్రికెట్ చరిత్రలో అది కూడా బిన్న బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అంతే అయిపోయింది. కదా, ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్స్ కి వచ్చినట్టుగా అది అబ్సల్యూట్లీ కూడా. వీళ్ళను పసికూనలు అంటూ ఉంటాం కదా అసలు యాక్చువల్గా. అప్పుడు 96లో కెన్యా వెస్టిండీస్ ఓడించలేదా? హ్యాపెన్ యాక్చువల్లీ. లారా లాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు కూడా హ్యాపెన్ జరుగుతుంటాయి. 2007లో బంగ్లాదేశ్ ఎంట్రీ కదా, అప్పుడే వాళ్ళు అది చేస్తున్నారు కదా. 50 వెస్టిండీస్లో ఇండియాను ఓడించలేదా? ఇండియా యూనో మేడ్ అన్ ఎగ్జిట్, గ్రూప్ దశ నుంచే బయటికి రావాల్సి వచ్చింది. సో సర్ప్రైజెస్ మనం చూస్తూనే ఉంటాం. అండ్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సర్ప్రైజెస్ కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఏమో T20లో వాళ్ళు కొంచెం దాన్ని ఏమంటారంటే Aggressive గా రాటు తెరవడం అంటారు, రాటు తెరవడం అలా తేలుతున్నారు కూడా. దానికి ఇండియన్ బోర్డ్ హెల్ప్ చాలా ఉంది, వాళ్ళందరికీ ఇండియాలో అవకాశాలు రావడం. సో ఒక కెప్టెన్, మంచి రికార్డు ఉన్నటువంటి కెప్టెన్, సౌత్ ఆఫ్రికా ఈ లాస్ట్ 10 years హిస్టరీలో అండర్-19లో డెవలప్ అయ్యి అతడు అసలు యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే మహమ్మద్ అజరుద్దీన్ రికార్డుకు కూడా కొంచెం దగ్గర అయిపోయినాడు. మాక్రమ్ ఫస్ట్ 2 centuries కొట్టిన తర్వాత నెక్స్ట్ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో అతనికి సెంచరీ సాధించే ఛాన్స్ కూడా ఉండేది టెస్ట్ మ్యాచెస్లో. అది కూడా కొంచెం త్వరలో మిస్ చేసుకున్నాడు. చాలామంది అనుకున్నారు అజరుద్దీన్ రికార్డ్ 83ది రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్ అంటామంట కదా, ఎవరైనా ఒకసారి బ్రేక్ చేస్తుంటారు. ఇప్పుడు నేను చూడలేదా, సౌత్ ఆఫ్రికా ఇండియా విమెన్స్ టెస్ట్ సిరీస్ కూడా జరుగుతుంది చెన్నైలో. షఫాలి శర్మ 205 కొట్టింది, ఇంకొక 9 runs కొడితే మిథాలీ రాజ్ రికార్డు కూడా పూర్తయిపోయేది. సో రికార్డ్స్ నడుస్తూనే ఉంటాయి. సో అటువంటి మొత్తం వన్ డే మ్యాచ్ 3-0 అనుకుంటాను కదా ఇప్పుడు జరిగింది. తర్వాత ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. సో టెస్ట్ మ్యాచెస్ లో కూడా వాళ్ళకి విమెన్స్ కు మంచి హిస్టరీ ఉంది. పాపం అన్ఫార్చునేట్లీ 1960 నుంచి ఆడుతున్నా కానీ జరగలేదు. 1980s 90s తర్వాత టెస్ట్ మ్యాచెస్ టోటల్ గా దాన్ని ఏమంటారంటే మరుగున పడ్డాయి అంటాం కదా. ఈ వన్ డే T20లో వచ్చిన తర్వాత అన్ని అందరూ మర్చిపోయినారు. సో ఐ థింక్ అటువంటి క్యాప్టెన్ ఉన్నాడు వాళ్ళకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూ నీడ్ లీడర్ టు టేక్ యూ లీడ్ దెమ్ అండ్ గైడ్ చేయడానికి ఒక లీడర్ ఉండాలి. దాంతో పాటు వాళ్ళ అందరూ కూడా మంచి ఫామ్లోకి వస్తున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా, నోకియా అండ్ రబడా ఇద్దరు మామూలు స్పెల్స్ వేయటం లేదండి. వాళ్ళ 8 overs నేను అనుకుంటాను దే ఆర్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్ యాక్చువల్లీ. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆఫ్ కోర్స్ రోహిత్ శర్మ బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఇంకా కొంచెం తనదైన ఫామ్లోకి రాలేదు. బట్ ఈ రోజు కోసం పెట్టుకొని ఉన్నారు అనేది కూడా ఉంది. అండ్ బట్ ఎవ్రీబడి నోస్, మనం రికార్డ్ చెప్పే అవసరం లేదు. T20లో వరల్డ్ కప్స్లో అతనికి ఎక్కువ రన్స్ ఉన్నాయి, తర్వాత అతడే ఎక్కువగా 50 సాధించాడు విరాట్ కోహ్లీ. అండ్ ఈజ్ ఎ ఫైనల్ మ్యాన్. ప్రతిసారి ఫైనల్ ఉంది అంటే విరాట్ కోహ్లీ యొక్క స్టాంప్ ఎప్పుడు కనబడుతుంటుంది. సో దాని కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఫామ్ అనేది గ్రేట్ ప్లేయర్స్కు ఇట్స్ జస్ట్ టెంపరీ అండి. ఒకసారి వాళ్ళు ఒక 2 balls ఆడి ఒక 2 bounds కొట్టారంటే వాళ్ళని ఆపడం కూడా కష్టం అవుతుంది. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టుడే ఆల్సో యాక్చువల్లీ. సో బట్ బ్యాటిల్ ఎలా ఉంటుందంటే రబడా వర్సెస్ కోహ్లీ అయినా కానీ రోహిత్ శర్మ అని డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ వాళ్ళకు కూడా మీరు చెప్పినట్టుగా చాలా రోజుల తర్వాత ఒక అవకాశం, 1990లో ఒకసారి బ్యాక్ చేసిన తర్వాత రీఎంట్రీ అయిన తర్వాత 35 సంవత్సరాల మధ్యలో ఒకటి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు అంటే దట్ వాజ్ అప్పటికి ఇంకా ఈ క్రేజ్ రాలేదు. క్రేజ్ వచ్చిన తర్వాత సెమీఫైనల్స్లో ఆడుతూ వచ్చారు. వి టాక్డ్ అబౌట్ 1 semi-final ఇన్ 92 ఆల్సో. ఆ తర్వాత ఆస్ట్రేలియాతోటే మళ్ళీ పాపం బ్యాడ్ లక్. T20లో కూడా సెమీఫైనల్స్లో వస్తూ T20లో 10 years నుంచి వాళ్ళు రాలేదు సెమీఫైనల్, అది కూడా ఉంది వాళ్ళకు. ఒక గొప్ప అవకాశం వాళ్ళకు వచ్చింది కనుక వాళ్ళు కూడా నేను ఏమనుకుంటానంటే ఐ థింక్ గోయింగ్ ఆల్ అవుట్ అంటాం కదా, దే విల్ గో ఆల్ అవుట్ అండి, డౌట్ లేదు. ఎందుకంటే ప్రతి ఎఫర్ట్ వాళ్ళ నుంచి ఉంటుంది, ప్రతి ఎఫర్ట్ ఇండియా నుంచి కూడా ఉంటుంది. ఇండియా నుంచి ఎందుకు ఉండవచ్చు అంటే మేబీ ఇది ఈ జనరేషన్ గోల్డెన్ జనరేషన్ అంటున్నాం కదా, రోహిత్ శర్మ కానివ్వండి, విరాట్ కోహ్లీ. మేబీ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి దేర్ లాస్ట్ T20 వరల్డ్ కప్. ఎందుకంటే 4 years ఇక్కడ మళ్ళీ రాహుల్ ద్రవిడ్ది కూడా వినిపిస్తోంది, ముగ్గురుది ఈ రోజు లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చేమో అనేది. నెక్స్ట్ శ్రీలంకలో 2 yearsలో ఆ 2 years గ్యాప్లోనే వస్తుంది కనుక, బట్ ఆడవచ్చు, అంత పెద్ద గ్యాప్ ఉండదు కనుక. బట్ అగైన్ వాట్ ఐ ఫీల్ ఈజ్ మేబీ కొంతమందికి ఇది రాహుల్ ద్రావిడ్ అంటే కోచ్గా ఇప్పుడు ఆల్రెడీ కొత్త కోచ్ని తీసుకునేలాగా ఉన్నారు. అందులో ద్రావిడ్ ఉండవచ్చు, కొత్త కోచ్ రావచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. బట్ హీ హెస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ యాజ్ ఎ కోచ్గా. ఒక స్టార్టింగ్లో ఏమన్నారంటే యాజ్ ఎ కోచ్గా వచ్చినప్పుడు ఇతడు కొంచెం బాగా రిజర్వ్డ్గా సీరియస్గా ఉంటారు, కన్జర్వేటివ్ అబ్సల్యూట్లీ. బట్ ఆ కన్జర్వేటివ్ అప్రోచ్ బికాస్ అద్భుతంగా అది వర్కౌట్ అయింది అసలు యాక్చువల్గా. బికాస్ అతని దాన్ని ఏమంటారు, పీస్ ఆఫ్ అడ్వైజ్ అంటారా, అతని ఎక్స్పీరియన్స్ అంతా కూడా మధ్య మిస్టర్ డిపెండెంట్. అండ్ మధ్య మధ్యలో VVS లక్ష్మణ్ కూడా రావడం చూసాం. ఇప్పుడంటే అఫ్ కోర్స్ లక్ష్మణ్, గంభీర్ వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు రావడానికి. హెస్ డన్ హిస్ జాబ్ యాక్చువల్లీ యాజ్ ఎ కోచ్. సో అతనికి కూడా ఒక ఫైనల్ మిస్ అయినారు, ఆస్ట్రేలియా అగైనెస్ట్ బిగ్ ఫైనల్ అహ్మదాబాద్లో. బట్ ఇప్పుడు జస్ట్ 6 months గ్యాప్లోనే మరొక ఫైనల్ ఎంటర్ అయింది. సో ఆ కన్సిస్టెన్సీ అయితే మనకు కనబడుతుంది క్లియర్గా. అంటే ఎంత డామినెంట్ ఇండియన్ టీమ్ హ్యాస్ బీన్
ఇన్ రీసెంట్ టైమ్స్ అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. అండ్ ఈ టోర్నమెంట్ విషయం మీరు చెప్పినట్టుగా ఐ థింక్ ఒక నల్లేరు పైన నడక అంటున్నారు, అలాగే కొనసాగింది అసలు. దే హ్యావ్ హార్డ్లీ స్ట్రగుల్. ఒక పాకిస్తాన్ తోటే ఆ ఎక్సైటింగ్ మ్యాచ్లో ఎప్పుడైతే ఇండియా గెలిచిందో మరింత విశ్వాసం రెట్టింపు అయిపోయింది. అండ్ చూడండి ఇప్పుడు ఇంగ్లాండ్ను కంఫర్టబుల్గానే ఓడించారు రియల్గా చెప్పానండి. ఆస్ట్రేలియా 24 రన్స్ అనేది కూడా మంచి విక్టరీ, 200+ స్కోర్ చేసినప్పుడు. ఆఫ్ఘనిస్తాన్ కూడా కంఫర్టబుల్గా ఓడించారు ఇదే మైదానంలో. ఉంటుంది 183 ఇక్కడ స్కోర్ చేశారు కనుక సెంటిమెంట్ కాకుండా ఆ గ్రౌండ్ కొంచెం అలవాటు పడి ఉన్నారు ఇక్కడ. సో ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ ఎక్సైటింగ్ ఫైనల్, నో డౌట్ అబౌట్ ఇట్. వెదర్ ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా చరిత్రలో మార్కం ద్వారా వాళ్ళకు వస్తుందా, లేకుంటే రోహిత్ శర్మకు అఫ్కోర్స్ వరల్డ్ కప్ టైటిల్స్ ఇవి లేకున్నా కానీ అతనికి ఎన్నో T20 టైటిల్స్ ఉన్నాయి. అది ఈజ్ బీన్ అ ఫెంటాస్టిక్ క్యాప్టెన్. ముంబైని ఒక లెవెల్లో తీసుకువెళ్ళాడు ఐపీఎల్లో అంటే ఐ థింక్ ఆల్ క్రెడిట్ విల్ గో టు హిమ్ యాక్చువల్లీ యాజ్ అ ప్లేయర్గా. దానిగా దట్ టు బ్రిలియంట్ ఫామ్ కూడా ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. అండ్ అతని యొక్క దాని ఏమంటారు ఆనంద బాష్పాల్ సెమీఫైనల్ తర్వాత చూసాం కదా, ఫైనల్లోకి రావడమే ఒక బిగ్ అచీవ్మెంట్. సో డెఫినెట్లీ నేనేమనుకుంటానంటే ఎవ్రీ బాల్ ఎక్సైటెడ్గా అందరు చూసే ఒక ఫైనల్ కొనసాగవచ్చు అని నాకు అనిపిస్తుంది. రెయిన్ వరుణ దేవుడు కనిస్తే. బట్ ఐ థింక్ ఈరోజు 190 minutes ఎక్స్ట్రా ప్లే ఉంది, అలా కాకుండా ఒక ఎక్స్ట్రా రిజర్వ్ డే కూడా ఉంది ఇవాళ కాకుండా. బట్ బార్బరస్లో మాత్రం ఈ రిపోర్ట్ ప్రకారం ఏముందంటే ఫోర్కాస్ట్ రిపోర్ట్ ప్రకారం అందరినీ చాలా జాగ్రత్తగా ఉండమని రిపోర్ట్ చేశారు. ఎందుకంటే ఐలాండ్స్ కదా, ఒక్కొక్కసారి వస్తే ఎలా వస్తుందంటే గాలి ఎక్కువగా వచ్చి ఒకేసారి ఇలా వస్తుంది, గట్టిగా రావచ్చు. బట్ విల్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ ఫైనల్, ఫెంటాస్టిక్ ఫైనల్ టుడే అండి, నో డౌట్. సో ఇప్పటిదాకా T20 వరల్డ్ కప్ జరిగినటువంటి లీగ్ మ్యాచ్లు కావచ్చు, నాకౌట్ కావచ్చు, సెమీఫైనల్స్ అన్నిట్లలో కూడా లీగ్లోనే పాకిస్తాన్ని పంపించేశారు, నాకౌట్లోనేమో ఆస్ట్రేలియాని పంపించిన తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్. సో ఈ మూడు ఒక టఫ్ టీంలో ఆ మూడు వెళ్ళిపోయాయి అమ్మయ్య అనుకున్న తర్వాత సౌత్ ఆఫ్రికా మాత్రం ఉంది అన్నప్పుడు అంత ఈగర్నెస్, అంత టెన్షన్, ఈ మూడిటి మీద ఉన్నటువంటి కసి అనేది ఒక రివెంజ్ అనే వర్డ్ యూస్ చేస్తుంటారు కదా, స్పోర్టివ్ స్పిరిట్ అనుకుంటే మీరు అవి యూస్ చేయరేమో, అంతేనా? బట్ మీరు కూడా చాలా తెలివిగా, మీరు కూడా అంటే మీకు కూడా ఆ పదం ఇష్టం కాదని నాకు అర్థమైపోయింది. వే యూ ఆస్ ద క్వశ్చన్ నేను అర్థం చేసుకున్నాను కవిత. అదే అసలు యాక్చువల్ రివెంజ్ అని ఎందుకు అనుకోవాలి? బికాస్ ఎలా ఉంటుందంటే స్పోర్ట్స్లో సమ్ టైమ్స్ యూ విన్, సమ్ టైమ్స్ ఐ విన్, అంతే కదా. అంటే అది అన్ఫార్చునేట్లీ దీన్ని ఎందుకు అనుకుంటారంటే ఇందులో పొలిటికల్ అవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అసలు యాక్చువల్గా. పాకిస్తాన్ ఇండియాకు స్పోర్ట్స్ పరంగా ఎందుకు ఉంటాయి వాళ్ళ కొట్లాటలు? ఎవరు ఇష్టపడరు? ఒక వసీం అక్రమ్ హైదరాబాద్కి వస్తే ఒకసారి ఎవ్రీబడి విల్ స్వామ్ అరౌండ్ హిమ్ కదా. ఇమ్రాన్ ఖాన్ వచ్చాడు అనుకోండి, ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తర్వాత రియల్గా చెప్పినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న ఎగ్జాంపుల్, టెండూల్కర్ అంత మన గాడ్గా మనం వచ్చేసినప్పుడు ఇమ్రాన్ ఖాన్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ టెండూల్కర్ మనం చూస్తుంటే ఇమ్రాన్ ఖాన్ చూడాలి, అతను ఆటోగ్రాఫ్ తీసుకోవాలన్నటువంటి అది మీకుంటుంది, నాకు రికార్డ్ కదా. అటువంటి వాళ్ళు లెజెండరీ క్రికెటర్స్ కదా వాళ్ళు. అంటే వాళ్ళు అంటే ఎంటర్టైన్ ఇచ్చినటువంటి వాళ్ళు అంటే దాన్ని ఏమంటారంటే అందరికీ ఆనందం కలిగించినటువంటి వాళ్ళే కదా వీళ్ళందరూ. స్పోర్ట్స్ తోటి మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది చెప్పండి అసలు రాజు. యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. మ్యూజిక్ తోటి ఎంత హ్యాపీనెస్ వస్తుంది, మీరు ఒక మంచి పాట విన్న తర్వాత యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. సో స్పోర్ట్స్లో నేను ఏమనుకుంటానంటే ఇటువంటివి ఉండకుండా ఉంటేనే బాగుంటుంది. ఈ పొలిటికల్ ప్రాబ్లమ్స్ త్వరగా సార్ట్ అవుట్ అయినట్లయితే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ అండి. ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా మనం చూస్తున్నాం కదా, పోయినాయి ఆ రోజులు. అంటే దాన్ని ఏమంటారంటే ఒకళ్ళపైన ఒకళ్ళు రివెంజ్ తీసుకోవాలి, ఈ కంట్రీ ఎందుకు, అవన్నీ పైన ఎవ్రీబడి వాంట్స్ హ్యాపీనెస్ అండి. అంటే అందరు ఎడ్యుకేటెడ్ కావడంతో కూడా రియల్గా చెప్పాలంటే ఆ అట్మాస్ఫియర్, అవేర్నెస్ అనేది పబ్లిక్లో వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొట్లాటలు ఎందుకు అన్నటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది అసలు. అందుకని హ్యాపీగానే ఉంది. ఇప్పుడు చూడండి లాస్ట్ 15-20 years ఇండియాలో కూడా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ప్రపంచంలో కూడా జరిగిపోయినాయి కానీ బట్ ఎవ్రీబడి వాంట్స్ హ్యాపీనెస్ యాక్చువల్లీ. ఆ హ్యాపీనెస్ మీకు ఎక్కువ ఎప్పుడు వస్తుంది అంటే మీరు అన్నట్టుగా ఆ స్పోర్టింగ్ స్పిరిట్ అంటే స్పోర్ట్స్ తోటే వస్తుంది అసలు యాక్చువల్లీ. సో స్పోర్ట్స్లో నేనేమనుకుంటానంటే ఒకసారి వాళ్ళు గెలుస్తారు, ఒకసారి మనం గెలుస్తాం. ఆ రివెంజ్ అనేది కాకుండా ఇండియాకు మంచి అవకాశం వచ్చి ఓడించారు. అప్పుడు పాకిస్తాన్ మంచి అవకాశం వచ్చి పాకిస్తాన్ ఇండియాను ఓడించింది. వాళ్ళు టెస్ట్ మ్యాచెస్లో, వన్ డేస్లో డామినేట్ చేయలేదా 80-70 వరకు? ఆ తర్వాత ఇండియన్ డామినెన్స్ ఒకసారి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పాకిస్తాన్ వెనుకబడిపోయింది. ఇండియన్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి అసలు యాక్చువల్లీ. గతంలో వెస్టిండీస్ 75-83 వరకు, 75 నుండి 83 వరకు దేవర్ టోటలీ డామినెంట్. ఇండియా చేతిలో ఎప్పుడైతే ఓడిపోయినారో టోటల్గా వెనుకబడిపోయినారు. తర్వాత ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్లు గెలుస్తూ వచ్చింది. 5 వరల్డ్ కప్లు ఉన్నాయి వాళ్ళకు. T20 వరల్డ్ కప్ కూడా వాళ్ళు గెలిచారు 2021. ఆ కోరిక కూడా వాళ్ళకు నెరవేరింది. ఆ ఫైనల్ విషయం కూడా ఎందుకు మాట్లాడాలంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ ఫైనల్స్లో 2007 నుండి హైయెస్ట్ స్కోరింగ్ ఫైనల్ అదే దుబాయ్లో 172-173 వాళ్ళు చేశారు. బట్ మిగతావన్నీ కూడా ఫైనల్స్ ఎప్పుడు కూడా బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూడలేదు. ఈవెన్ బార్బడస్లో కూడా ఇంగ్లాండ్ గెలిచినప్పుడు అగెన్స్ట్ ఆస్ట్రేలియా ఇట్ వాజ్ ఐ థింక్ 140-130 స్కోర్ మాత్రమే చూసాం. సో ఈరోజు నేను అనుకుంటాను మేబీ
చూడవచ్చు. record break అవుతుందా? అంటే ఎందుకంటే నాకు టోటల్ టోర్నమెంట్లో కూడా కవిత మీరు చూడండి ఒక 200 తప్పితే మిగతావి రాలేదు. ఈ బార్బరస్లో కూడా 183 ఇండియా స్కోర్ చేసింది మంచి స్కోర్ లాగా కనబడింది. మిగతా న్యూయార్క్లో చాలా లో స్కోరింగ్ మ్యాచెస్ చూసాం బికాస్ ఆఫ్ ద కండిషన్స్ దేర్ పిచ్ కండిషన్స్. condition. తర్వాత ఫ్లోరిడాలో మ్యాచెస్ ఎక్కువగా జరగలేదు బికాస్ ఆఫ్ రెయిన్. అండ్ డాలస్లో జరిగిన మ్యాచెస్లో కొన్ని మంచి స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. వెస్టిండీస్లో కూడా చాలా లో స్కోరింగ్ మ్యాచ్. వెస్టిండీస్లో మనం ఇంతకుముందు అనుకున్నట్టు సౌత్ ఆఫ్రికా అగైన్స్ నేపాల్ 114 అటువంటి మ్యాచెస్ కూడా చూసాం. 59, 78 ఆల్అవుట్ అయినటువంటి మ్యాచెస్ కూడా చూసాం. న్యూజిలాండ్ వర్ ఆల్అవుట్ ఫర్ 75 అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్. సో వెస్టిండీస్లో కూడా కొన్ని బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. బట్ ఇక్కడ నేనేమనుకుంటానంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డిఫరెంట్ బ్యాటిల్ బిట్వీన్ బ్యాటర్స్ ఆర్ బ్యాట్స్మెన్. మన గతంలో అనేది బ్యాట్స్మెన్ ఇప్పుడు బ్యాటర్స్ అండి. బట్ ఐ లవ్ కాలింగ్ బ్యాట్స్మెన్ అనేది అదే బాగుంటుందండి. బ్యాట్స్మెన్ వర్సెస్ బౌలర్సే ఒక బిగ్ బ్యాటిల్ చూడబోతున్నాం అండి, నో డౌట్. ఎందుకంటే ఇక్కడ కొంచెం పేస్ బౌలర్స్ ఐ థింక్ ఎక్కువగా వికెట్స్ తీస్తుంటారు కనుక ఈ వికెట్కు ఉన్నటువంటి చరిత్ర కూడా అట్లాగే ఉన్నది. సో వీల్ డెఫినెట్లీ సీ డిఫరెంట్. మీరు అన్నారు కదా ఆ మ్యాచెస్ అన్నీ ఒక ఎత్తు, ఫైనల్ ఒక ఎత్తు. అండ్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఫర్ ద ఫస్ట్ టైం వచ్చారు కనుక వాళ్ళు టోటల్గా రికీ పాంటింగ్ ఏమన్నారు కనుక జస్ట్ మైండ్ ఫ్రెష్గా ఉంచుకోండి. బికాస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ విన్నింగ్ కెప్టెన్ ఆస్ట్రేలియాకు రికీ పాంటింగ్. రిలాక్స్డ్గా ఉండాలి, ఏది పెట్టుకోకుండా ఎలా ఆడారో అలా ఆడాడు. సింపుల్ అంతే, మేక్ ఇట్ సింపుల్. ఎప్పుడు కూడా ఒకసారి ప్రెషర్లో మనం వచ్చామంటే ఏమైపోతుందంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోతుంది. ఉంటుంది ఆ ప్రెషర్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా జరుగుతుంటుంది. ఇప్పుడు నేను పాడేటప్పుడు మైక్ పట్టుకొని పాడేటప్పుడు బిగ్ షోస్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారంటే కొంచెం మైక్లో అనిపిస్తుంది. మీరు చూడండి మా మాట ఒక 2 సెకండ్లు బట్ ఒక 3వ సెకండ్ నుండి వి బికమ్ మనం దాంట్లో కలిసిపోతాం. అబ్సల్యూట్లీ అన్నట్టుగా మీరు గవాస్కర్, విశ్వనాథ్ వాళ్ళు కూడా అంటే వాళ్ళని ఎందుకు తీసుకుంటే వాళ్ళు ఏమనేది అంటే వాళ్ళు దిగ్గజాలను ఫేస్ చేశారు కనుక ఒకసారి గుడ్డప్ప విశ్వనాథ్ను చాలామంది అడిగారు అన్నట్టు మీకు ఏ ఫాస్ట్ బౌలర్ అంటే ఈజీ. ఫాస్ట్ బౌలర్ను ఫేస్ చేసేటప్పుడు ఈజీ అనే పదం యూజ్ చేస్తారా మీరు? కెన్ దట్ హ్యాపెన్ విత్ ఎనీవన్? డిడ్ ఇట్ హ్యాపెన్ విత్ బ్రాడ్మన్కు కూడా ఫస్ట్ ఆ వన్క్ అనేది ఉంటుంది. గవాస్కర్ ఆ క్షణాలు కొంచెం మనం ఒడ్డెక్కామంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం దాంట్లో వచ్చామంటే ఆ ట్రాన్స్లోకి వచ్చామంటే ఆ రిథమ్ మూమెంట్ వచ్చిందంటే వి గెట్. ఎవరైనా అంతేనండి, ఫస్ట్ సెకండ్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫ్యూ ఓవర్స్ ఫర్ ఇండియన్స్ ఇంపార్టెంట్, ఫర్ సౌత్ ఆఫ్రికన్స్ కూడా ఇంపార్టెంట్. బికాస్ ఇండియా హెస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ బౌలింగ్ లైన్. ఇప్పుడు బుమ్రా అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు, అదంతా అయితే ఇక చెప్పే అవసరం లేదు. అంత మోస్ట్ కన్సిస్టెంట్ ఇండియన్ బౌలర్. తర్వాత హర్షదీప్ యాజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్గా వెరైటీ యాడ్ చేస్తున్నాడు. అండ్ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తన యొక్క ఆల్రౌండ్ ఎబిలిటీని అయితే ఈ వరల్డ్ కప్లో ఈజ్ బిన్ బ్రిలియంట్ యాక్చువల్లీ. కుల్దీప్ వచ్చిన తర్వాత స్పిన్లో వాళ్ళకు కొంచెం స్ట్రెంత్ పెరిగింది. అండ్ అక్షర్ పటేల్ విషయం మనం ఒక అక్షర్ పటేల్ చాలా మంది అక్షర్ పటేల్ ఫీల్డింగ్, బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో కూడా మీకు ఆల్రౌండర్ అది. ఇంకా జడేజా ఒక్కడు, విరాట్ కోహ్లీ, శివం దుబే కొంచెం అంటే వాళ్ళ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ దానిపైన పర్ఫామ్ చేయాలి. బట్ వాళ్ళ విరాట్ కోహ్లీ యొక్క ప్రెజెన్స్ సరిపోదా ఆన్ ద పిచ్? సరిపోతుంది కదా. విరాట్ కోహ్లీ గ్రౌండ్లో ఉన్నాడంటే ఒక సింహం ఉన్నట్టే కదా అసలు. అది రోహిత్ శర్మ కూడా ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అవుతాడు. సో దట్ విల్ డెఫినెట్లీ బీ దేర్ ఫర్ హిమ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్ సుధీర్ గారు, మళ్ళీ మనం మొత్తం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఇప్పటిదాకా T20 వరల్డ్ కప్ మ్యాచ్తో పాటుగా ఫైనల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ.